Welcome to TS24 News. మార్చి మొదటి వారం నుంచి మాడు పగిలే ఎండలతో బాణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న జనాలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నట్టు పేర్కొంది. మరత్వాడ ప్రాంతం నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు కొనసాగిన ద్రోణి ఈ రోజు మరత్వాడ నుండి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని, ఈ కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మార్చి మొదటి వారం నుంచే మాడు పగిలే ఎండలతో బాణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న జనాలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నట్టు పేర్కొంది. మరత్వాడ ప్రాంతం నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు కొనసాగిన ద్రోణి ఈ రోజు మరత్వాడ నుండి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని, ఈ కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ద్రోణి ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలోని కొన్ని ఉత్తర పశ్చిమ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, సోమవారం ఇక మంగళవారం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా తర్వాతి రోజుల్లో రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 4-5 రోజుల్లో క్రమేపీ 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ ద్రోణి ప్రభావంతో అటు ఏపీలోనూ రాబోయే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోఫో ఆవరణంలో నైరుతి దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే వర్షం సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఆదివారం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని, రాబోయే 6 రోజుల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో ఎలాంటి మార్పు లేదని, కానీ రాబోయే 5 రోజుల్లో మాత్రం ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్రం శనివారం ఒక ప్రకటన చేసింది. పిఎన్జితో పాటు ఎల్పిజి కనెక్షన్ కూడా ఉంటే ఆ వినియోగదారులు వెంటనే తమ ఎల్పిజి కనెక్షన్ ను తక్షణమే సరెండర్ చేయాలని సూచించింది. అలాగే ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు వారి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఎల్పిజి సిలిండర్ రిలీఫ్ తీసుకోవద్దని కూడా సూచించింది. దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్రం శనివారం ఒక ప్రకటన చేసింది. పిఎన్జితో పాటు ఎల్పిజి కనెక్షన్ కూడా ఉంటే ఆ వినియోగదారులు వెంటనే తమ ఎల్పిజి కనెక్షన్ను తక్షణమే సరెండర్ చేయాలని సూచించింది. అలాగే ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు వారి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఎల్పిజి సిలిండర్ రిఫిల్ చేసుకోవద్దని కూడా సూచించింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా డొమెస్టిక్ ఎల్పిజి కనెక్షన్ తీసుకోవడాన్ని కూడా నిషేధించారు. శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఇలా పేర్కొన్నారు. పైపు నేచురల్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వ్యక్తి అదే సమయంలో డొమెస్టిక్ ఎల్పిజి కనెక్షన్ ను కొనసాగించకూడదు. అలాగే ప్రభుత్వ ఆయిల్ కంపెనీల నుంచి లేదా వారి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఎల్పిజి సిలిండర్ రిఫిల్ కూడా తీసుకోకూడదు. అలాంటి వారు తమ ఎల్పిజి కనెక్షన్ ను వెంటనే సరెండర్ చేయాలి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మన దేశంలో గ్యాస్ సిలిండర్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రభావం ఎక్కువగా హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్ల మీద పడుతోంది. ఇప్పటికే చాలా హోటళ్లు అధిక గ్యాస్ వినియోగించుకునే వంటలను మెనూ నుంచి తొలగించాయి. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచ బ్యాంకు మూసీ పరివాహక ప్రాంత భూములను కట్టబెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని, ఇప్పటి వరకు మూసీపై డిపిఆర్ రిలీజ్ చేయడం లేదని ఆమె తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్
రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచ బ్యాంకు మూసి పరివాహక ప్రాంత భూములను కట్టబెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని, ఇప్పటి వరకు మూసీపై డిపిఆర్ రిలీజ్ చేయడం లేదని అన్నారు. ఫేజ్ 1 కు సంబంధించి డిపిఆర్ ప్రభుత్వం చూపెట్టింది. పూర్తి డిపిఆర్ ఇవ్వకపోవడం వెనుక మోసం ఉందని కవిత అనుమానం వ్యక్తం చేశారు. ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టులో 5,641 కోట్లు ఖర్చవుతోందని ప్రభుత్వం చెప్పింది. 6 నెలల తర్వాత దాదాపు 1,400 కోట్ల రూపాయల అంచనా పెరిగిందన్న కవిత, గాంధీ విగ్రహానికి ఎంత అవుతోందో అంత సీఎం ఇంటి నుంచి ఇవ్వాలని అన్నారు. మూసీ ప్రాజెక్టు ప్రజెంటేషన్ కు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, మంత్రులను పిలిచారు. మూసీలో ఇల్లు కోల్పోయిన నిర్వాసితులు అవుతున్న వారిని సీఎం ప్రజెంటేషన్ కు ఎందుకు పిలవలేదంటూ కవిత ప్రశ్నించారు. తెలంగాణలో చిన్న మోదీలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, మూసీ పేరుతో సీఎం గ్రాఫిక్స్ చూపెట్టారని కవిత విమర్శించారు. హైడ్రాతో సీఎం రేవంత్ రెడ్డి అరాచకం చేస్తున్నారని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఇప్పటి వరకు 6 ఫిర్యాదులు చేశాం. నాలాలు ఆక్రమించి విల్లాలు కడుతున్న సంస్థ మా పరిధిలోకి రాదని హైడ్రా కమిషనర్ అంటున్నారు. సిగ్గు లేకుండా రంగనాథ్ హైడ్రా వీడియోలు తీసి పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు వీడియోలు పెడుతున్నారు. కంటెంట్ రైటర్లా మీరు? నేను ఆధారాలు బయట పెడితే హైడ్రా ప్రభుత్వం బావిలో దూకాలి. నేను ఆధారాలు బయట పెడితే ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి నన్ను బదనాం చేస్తారా? తమాషాలు చేస్తున్నారా? హైడ్రా పెట్టిన ట్వీట్స్ డిలీట్ చేయాలి, లేకపోతే పరువు నష్టం దావా వేస్తా అంటూ కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అసలైన బాధితులకు ఇవ్వలేదు. అందులో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చారంటూ మా దృష్టికి వచ్చింది. త్వరలో వెలుగుమట్లలో పర్యటిస్తానని కవిత తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మూసీ నదిని క్లీన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి అనేక రకమైనటువంటి ప్రకటనలు వెలువరిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి ఇదివరకు అసెంబ్లీ సెషన్ నడుస్తున్న సందర్భంలోనే తెలంగాణ జాగృతి తరఫున మేము ఆనాడే ఎక్స్పోజ్ చేసినాము. వరల్డ్ బ్యాంక్కి మూసీ నది చుట్టూ ఉండేటటువంటి రియల్ ఎస్టేట్ భూములన్నింటినీ కూడా తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని ఆనాడే చెప్పినాం. ఆనాడు డిపిఆర్ సబ్మిట్ చేసినామని చెప్పడం జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అసలు డిపిఆర్ మూసీ ఓవరాల్ గా మూసీ చుట్టూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంది అనేటటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాత్రం చెప్పలేదు. డిపిఆర్ ప్రపంచ బ్యాంకుకి ఇచ్చినామంటున్నారు, ప్రజెంటేషన్లు ఇస్తున్నామంటున్నారు. కాకపోతే ఓవరాల్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అసలు ఏం చేయదలుచుకున్నారు అనేటటువంటిది మాత్రం స్పష్టంగా ఇస్తలేరు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లానే ఆఫీసర్స్ అందరు కలిసి ఒక ప్రజెంటేషన్ పెట్టి అందులో చాలా విషయాలు చెప్పిండ్రు. పోనీ నిన్ననన్న డిపిఆర్ చూపిస్తారేమో అనుకుంటే ఓన్లీ ఫేజ్ 1 కి సంబంధించి మాత్రమే నిన్న ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే జనరల్ గా మనం ఇల్లు కట్టాలనుకుంటే మొత్తం టోటల్ ఇల్లు ఇట్లా వస్తుంది అని ఆర్కిటెక్ట్ మనకు చెప్పిన తర్వాత బేస్మెంట్ కడతాం, ఇంకోటి చేస్తాం, స్లాబ్ వేసుకుంటాం, ఒక్కొక్క ఫ్లోర్ కట్టుకుంటూ పోతాం. కాకపోతే ఇలా మూసీలో ఏం చేస్తున్నారంటే ఓన్లీ బేస్మెంట్ కి సంబంధించిన డిజైన్ ఇట్లుంటది అని చూపిస్తున్నారు. ఇల్లు ఏంది, ఇల్లు స్ట్రక్చర్ ఏంది, దానివల్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగం ఏంది, దీనివల్ల ఎంత ఆదాయం జనరేట్ అవుతుంది, ఏం జరుగుతుంది అని సంపూర్ణంగా మాత్రం ఒక పిక్చర్ గవర్నమెంట్ ఇస్తలేదు. ఆ ఇవ్వకపోవడంలోనే మోసం ఉంది అనేటటువంటిది తెలంగాణ జాగృతి ఇవాళ ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తా ఉన్నది. మార్చి మొదటి వారం నుంచే రాష్ట్రంలో ఎండలు హీట్ ఎక్కిస్తున్నాయి. ఉదయం 10 గంటలకే బాణుడు బగబగలాడుతున్నాడు. వేసవి సెలవులకు ముందు స్కూళ్లలో ఒంటిపూట తరగతులు నిర్వహించడం సాధారణం. అయితే గత ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సింగిల్ సెషన్ వేసవి సెలవులను అమలు చేస్తుంది. ఈ సంవత్సరం కూడా సింగిల్ సెషన్స్ అమలు చేయనున్నట్లు తెలిపింది. ఇవి ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయని, తర్వాత సెలవులు ప్రకటిస్తామని తెలిపింది. సాధారణంగా వేసవి ప్రారంభంలో పాఠశాలల్లో ఒంటిపూట తరగతులను నిర్వహిస్తారు. స్కూళ్ల మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఒంటిపూట విధానం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎండల తీవ్రత దృష్ట్యా ఈ కేంద్రాల సమయాన్ని కూడా మారుస్తున్నట్టు ఉత్తర్వులు వెలువరించింది. చిన్నారుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అంగన్వాడీ కేంద్రాలను ఏప్రిల్ 23 వరకు ఒక్క పూట మాత్రమే పనిచేస్తాయి. 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కేంద్రాలు పనిచేయనున్నాయి. అనంతరం నెల రోజుల పాటు వేసవి సెలవులు కూడా ప్రకటించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అంగన్వాడీ చరిత్రలోనే తొలిసారిగా గత ఏడాది ఒంటిపూట వేసవి సెలవులను అమలు చేశారు. ఈ ఏడాది కూడా అదే విధానాన్ని కొనసాగించాలని
చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాల సమయాలు మారినప్పటికీ చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందాల్సిన పోషకాహారం విషయంలో మాత్రం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది. టేక్ హోమ్ రేషన్ ద్వారా పౌష్టికాహార పంపిణీ కొనసాగనుంది. ఇదిలా ఉండగా తెలంగాణలోని 5,008 అంగన్వాడీలను సక్షం అంగన్వాడీగా కేంద్రం అప్గ్రేడ్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. 30,004 కోట్లను కేంద్రం కేటాయించనున్నట్టు తెలిపారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మిషన్ సక్షం అంగన్వాడీ పోషణ్ 2.0 పథకాల కింద మెరుగైన పోషణ అలాగే బాల్యదశ సంరక్షణ విద్యను నిర్ధారించేందుకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ భవనాల్లో ఉన్న దాదాపు 2 లక్షల అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. సాధారణ కేంద్రాలతో పోలిస్తే ఆధునీకరించిన సక్షం అంగన్వాడీలు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్టు ఆయన తెలిపారు. ఎల్ఈడి స్క్రీన్లు, వాటర్ ఫిల్టర్ వ్యవస్థలు, పోషక వనాలు, బాల్యదశ విద్యా సామగ్రి తదితరాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సప్లిమెంటరీ పోషకాహార కార్యక్రమం గర్భిణీ బాలింతలు, చిన్నారులకు పోషకాహార మద్దతు అందించేందుకు రూపొందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధానంగా సిఫారసు చేసిన ఆహార పరిమాణం, రోజువారీ తీసుకునే సగటు ఆహార పరిమాణం మధ్య ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఉద్దేశించిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న సన్న చిన్నకారు రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. యాసంగికి సంబంధించిన రైతు భరోసా నిధులను రైతు ఖాతాల్లో జమ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. 3 విడతల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న సన్న చిన్నకారు రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. యాసంగికి సంబంధించిన రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. 3 విడతల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా నర్మేటలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు. తొలి విడతలో ఎకరం లోపు భూమి ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా నగదు జమ చేస్తారు. తొలి విడతగా మొత్తం 70 లక్షల మంది రైతు ఖాతాల్లోకి రైతు భరోసా కింద 3,590 కోట్ల బదిలీ చేయనున్నారు. 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు విడుదల చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ దశలో సుమారు 2,650 కోట్లు రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. ఇక ఏప్రిల్ నెలాఖరులోపు 3వ విడత నిధులను జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. 3 విడతల్లో కలిపి మొత్తంగా రైతు ఖాతాల్లోకి సుమారు 9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. అన్నదాతకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది రేవంత్ సర్కార్. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఏటా ఎకరాకు 12,000ను 2 విడతల్లో 6,000 చొప్పున ఇస్తుంది. ప్రస్తుతం యాసంగికి సంబంధించి తొలి విడతలో ఎకరం భూమి కలిగిన రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ మిగిలిన 2 విడతల్లో ఎన్ని ఎకరాల వరకు ఎంతమంది రైతులకు నిధులు పంపిణీ జరుగుతోందనే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే చివరి దశలో 3 నుంచి 5 ఎకరాలు కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో కేవలం వానాకాలం సీజన్లో నమోదైన రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తారా? ప్రస్తుతం కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న రైతులకు కూడా రైతు భరోసా నిధులు జమ చేస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే వానాకాలం సీజన్లో రైతుల సంఖ్య కంటే ప్రస్తుతం రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందే అన్నదాతల సంఖ్య పెరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా చేపట్టే ఉద్యోగ నియామకాలు పూర్తిగా ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చేపట్టిన డ్రైవర్, శ్రామిక్ పోస్టుల నియామకాలకు తాత్కాలికంగా రద్దు చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీలో కొత్తగా 3,038 నియామకాలు చేపడతామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. రెగ్యులర్ ప్రతిపాదన నియమిస్తామని చెప్పిన ఉద్యోగాల్లో డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది. వాటిలో కేవలం 1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా చేపట్టే ఉద్యోగ నియామకాలు పూర్తిగా ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చేపట్టిన డ్రైవర్, శ్రామిక్ పోస్టుల నియామకాలను తాత్కాలికంగా రద్దు చేయాలని అధికారులు యోచిస్తున్నట్టు సమాచారం. ఆర్టీసీలో కొత్తగా 3,038 నియామకాలు చేపడతామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. రెగ్యులర్ ప్రతిపాదిక నియమిస్తామని చెప్పిన ఉద్యోగాల్లో డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది. వాటిలో కేవలం 1,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు
పోస్టులు ఉన్నాయి. గత అక్టోబర్లో నోటిఫికేషన్ వెలువడిన ఈ పోస్టులకు దాదాపు 55,000 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కానీ ఆ నియామకాలు పూర్తి చేయడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఈ నియామకాలు చేపట్టాల్సిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ప్రభుత్వం నుంచి ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిసింది. దీంతో ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ ఈ వ్యవహారంపై గత 6 నెలల నుంచి ఆర్టీసీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, రవాణా శాఖ మంత్రి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా ప్రవేశపెట్టే ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల కోసం డ్రైవర్లు కావాలని ఆయా కంపెనీలు ఇప్పటికే ప్రకటనలు ఇస్తున్నాయి. దీనివల్ల ఉపాధి కోల్పోయే ఆర్టీసీ డ్రైవర్లను ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల్లో వినియోగించుకోవడంపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం దృష్టి పెట్టడం లేదు. కొత్త డ్రైవర్ల నియామకానికి కూడా సుముఖత చూపడం లేదు. వీటితో పాటు ట్రాఫిక్ మెకానిక్, ట్రాఫిక్ మేనేజర్, సెక్షన్ అకౌంట్స్ ఆఫీసర్ల నియామకాలు కూడా ఆగిపోతున్నాయి. ఆర్టీసీలో ఇప్పటికే ఎంతో మంది ఉద్యోగులు రిటైర్డ్ అవ్వడం, వారి స్థానంలో కొత్తగా నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్నవారిని అర్హతల ఆధారంగా ఆ పోస్టుల్లో నియమించుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకే కొత్త నియామకాలు చేపట్టడం లేదని తెలుస్తోంది. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు S24 న్యూస్.